ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని కేవలం 23 నెలల్లోనే అమలు చేసి చూపామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రభుత్వం పోలీసు శాఖ సమన్వయంతో తీసుకున్న చర్యల వల్ల నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇంకా ఎక్కడైనా గంజాయి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్పొరేషన్ అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటికి సత్వరం పరిష్కారం చూపేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఈ ప్రజా దర్బార్లో సుమారు 160 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, త్రాగునీటి సమస్యలు, వీధి దీపాల పనితీరు లోపాలు, డ్రైనేజీల శుభ్రత, మౌలిక వస్తువుల సమస్యలు తదితర అంశాలపై వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతి పత్రాలను సమర్పించారు. అందిన ప్రతి అర్జీపై వేగవంతంగా స్పందించి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, వితంతు పెన్షన్లు వంటి ప్రజలకు నిత్యావసరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకినాడ నగరంలో ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన సమస్యలను క్రమబద్ధంగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. వర్షాకాలం వచ్చేలోపు డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్ను పూర్తిగా తొలగించి ముంపురహిత కాకినాడగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపీ వెంకటరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, హౌసింగ్ ఏడీ, P4 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కొండబాబు గారు మాకు అభివృద్ధి కంటే ముఖ్యంగా మీరు చేయవలసిన పని ముందు పని ఎక్కడెక్కడ గంజాయి అమ్ముతున్నారు, ఆ గంజాయి తాగి పిల్లలు పాడైపోతున్నారు. పిల్లలు పాడైపోవడం కాదు, మీరు అడిగితే మామూలు స్థిరపడుతున్నారు, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. గంజాయి లేకుండా చేసి పెట్టండి, పిల్లలు పాడైపోతారని చెప్పి పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చూసుకుంటే ఏ ప్రాంతానికి మనం అన్ని ప్రాంతాల్లో ప్రధాన దర్బార్ పెట్టాం, అక్కడక్కడ కూడా చిన్న కంప్లైంట్లు వచ్చినాయి. ఈరోజు ఆ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేయడం ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు కాకినాడలో 2 సంవత్సరాలు పూర్తారు సార్. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 23 నెలలు అవుతుంది. ఈ 23 నెలల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరూ ముందుకు వచ్చి ఒకటే చెప్తున్నారు,